ఓకే. ఇప్పుడు రిడక్షన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. రిడక్షన్. ఓకే. రిడక్షన్ అంటే ఏంటి? యాక్చువల్‌గా ఇప్పుడు ఇవన్నీ ఏమైనియి? ఒక ఆపరేటర్ ఇంకో ఆపరేటర్‌తో కంపేర్ అయినియి. x1, x2 ఇవన్నీ ఏమైనియి? x1, x2 కంపేర్ అయినియి. కానీ ఇది మాత్రం దీనికదే కంపేర్ అవుతుంది. ఎలాగో చెప్తానండి. ఓకే. చూడండి. ఓకే. రిడక్షన్ అంటే ఏంటి? రిడక్షన్ ఆపరేటర్స్ ఏముంటాయి చూద్దాం ఫస్ట్. ఓకే. ఫస్ట్ వన్ ఈస్ ద అండ్. నెక్స్ట్ వన్ ఈస్ న్యాండ్. ఇది అండ్, న్యాండ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఆర్. నెక్స్ట్ వన్ ఈస్ నార్. అండ్, న్యాండ్, ఆర్, నార్, సేమ్. XR, XNOR సేమ్ ఇవి కూడా అంతే. XR, XNOR. అండ్, న్యాండ్, ఆర్, XR, సారీ నార్. ఓకే. నార్, XR, XNOR. ఓకే. ఇవే ఆపరేటర్స్ ఇందులో ఉండేవి. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు వీటిని రన్ చేద్దాం మనం. ఓకే. ఇదే సేమ్ ఈ రెండే ఇక్కడ వచ్చినాయి. ఓకే. ఇవి 4 కొత్తవి. ఓకే. చూసుకోండి. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? సో x1, x2 సేమ్ కేవలం సింగిల్ ఆపరేటర్ మాత్రమే కంపేర్ అయ్యిద్ది. ఓకే. చూద్దాం ఒకసారి. సింగిల్ ఆపరేటర్ అంటే ఏంటి? చూడండి. ఇప్పుడు x1 ఉంది కదా! సో 4 బిట్ ఆపరేటర్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ డిఫైన్ చేస్తాను చూడండి. ఇక్కడ x1 4 టిక్ b. ఓకే. ఇలా ఇచ్చాడు వాడు. నెక్స్ట్ ఏంటి? z1 అండ్ x1 అన్నాడు. సో అప్పుడేమి అవుట్‌పుట్ ఏమొస్తది? చూడండి. బిట్ బై బిట్ మిగతావన్నీ x1, x2తో కంపేర్ అయినాయి. కానీ ఇది మాత్రం ఏమవుతుంది? 0, 0, 0, 1. ఓకే. చూడండి ఇప్పుడు 1. ఇప్పుడు ఏమైతే చూద్దాం అంటే 0 అండ్ 0 అండ్ 0 అండ్ 1. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తది? 0 అండ్ 1, 0 అండ్ 1, 0 అండ్ 0, 0, 0 అండ్ 0, 0, 0 అండ్ 0, 0. ఆన్సర్ 0. ఓకే. ఇది అండ్ ఆపరేషన్. ఓకే. ఇక్కడ ఏం చేయాలి? డిస్ప్లే చేయాలనుకుంటే దీన్ని $డిస్ప్లే ఏం లేదు. వీటన్నిటిలో ఏది 0 ఉన్నా సరే 0 ఆన్సర్. ఎందుకంటే అండ్ ఆపరేషన్ 0 అయింది కాబట్టి. నెక్స్ట్ ఆర్ ఆపరేషన్ మాత్రం 1 వస్తది. న్యాండ్ ఆపరేషన్ 1 వస్తది. నార్ ఆపరేషన్ 0 వస్తది. ఓకే. సో $డిస్ప్లే పర్సెంటేజ్ b ఎందుకంటే ఇక్కడ బైనరీ ఇచ్చాం కాబట్టి. కామా z1. ఓకే. ఇది రన్ చేస్తే ఆటోమేటిక్‌గా వస్తది. సేమ్ ఈ ప్లేస్‌లో అండ్ ఇచ్చాం కదా! అండ్ ఇచ్చాం. నెక్స్ట్ ఆర్ ఇస్తే ఏమైద్ది? RX1 అప్పుడు ఏమైద్ది ఆపరేషను? 0, 0, 0, 1. ఓకే. వీటిని ఆర్ ఆపరేషన్ జరిగితే 0కి 0కి ఆర్ ఆపరేషన్ 0, 0కి 0, 0, 0కి 1, 1. ఆన్సర్ 1. ఆర్ ఆపరేషన్. ఓకే. ఇదే నాట్ న్యాండ్ చేస్తే ఏమైద్ది? న్యాండ్ దీనికి న్యాండ్ ఇది అండ్ ఆపరేషన్. సో యాక్చువల్లీ ఇది ఓకే. ఆర్ ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? న్యాండ్ చేద్దాం. న్యాండ్ అంటే ఏంటి? ఓకే. ఇది న్యాండ్ ఆపరేషన్. ఓకే. ఇది న్యాండ్ ఆపరేషన్ చేస్తే ఏమొస్తది అవుట్‌పుట్? 1 వస్తది. ఎందుకంటే ఏంది? అండ్‌కి ఆపోజిట్ న్యాండ్ కాబట్టి. సేమ్ అంతే. XR, XNOR సింగిల్ బిట్ కంపారిజన్. ఓకే. ఇక్కడ ఆపరేటర్ పెట్టుకోండి అంతే. అయిపోయిద్ది. ఓకే. మీరు కంపేర్ చేసుకోండి. ఓకే. సెట్ అయ్యిద్ది. ఓకే. అంతే. సిమ్యులేషన్ చేసి చూద్దాం మనం ఒకసారి. ఓకే.